అందరికీ. అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారని అనుకుంటున్నాను. బాగుండాలని కోరుకుంటున్నాను. ఈ వ్లాగ్ వచ్చేసి మా పాప ఫస్ట్ టైం స్కూల్కి వెళ్తుంది. ఈ వీడియోలో మొత్తం చూపిస్తాను. ఎంతమందికి మార్నింగ్ పడుకొని లేవగానే దేవుడు సాంగ్స్ వినడం అంటే ఇష్టము. నాకైతే మార్నింగ్ లేచిన వెంటనే దేవుడి సాంగ్స్ వేసుకొని వినడం అంటే చాలా ఇష్టము. అది కూడా వినాయకుడిది ఆ ఫస్ట్ సాంగ్ అంటే నాకు చాలా చాలా ఇష్టము. ఇక్కడైతే వచ్చేసి మార్నింగ్ అయిపోయింది. టైం వచ్చి 6 ఇలా అవుతుంది అన్నమాట. ఇది మా బ్యాక్ సైడ్ వచ్చేసి మొత్తం చిన్న అడవిలాగా ఉంటుంది. ఇందులో బోల్డ్ అండ్ నెమళ్ళు ఉంటాయి. ఎప్పుడైనా వీడియో తీసి పెడతాను. నేనైతే నార్మల్గా ఎప్పుడు కూడా నైట్ టైమే ఇంట్లో పనంతా క్లీన్గా ఉంచుకుంటాను అనమాట. నీట్గా గిన్నెలన్నీ క్లీన్ చేసుకొని ఎక్కడ పెట్టాల్సినవన్నీ అక్కడ నీట్గా సర్దుకొని మార్నింగ్ లేచేసరికి ప్రశాంతంగా ఉండాలని ఎప్పుడు కూడా మ్యాక్సిమం నైటే నా పనంతా నీట్గా చేసుకుంటాను. ఇంకా మార్నింగ్ అయితే మార్నింగ్ ఏ పనులు ఉంటాయి అవే ఉంటాయి అన్నమాట. ఇక్కడ వచ్చేసి అయితే మార్నింగ్ బాగా ఎండ ఉండడం వల్ల నేను వేగంగా బట్టలు ఉతికేసి ఆరేసుకున్నాను అనమాట. ఇక్కడ మా బాబు పడుకున్నాడు, ఇంక లేవలేదు. ఇదైతే మా ఇంటి కిందేని ఇక్కడ దేవుడి కోసమని పువ్వులు అయితే బోల్డ్ ఉన్నాయి. నార్మల్గా అంతకు ముందు అంటే చాలా తక్కువ అనమాట దేవుడు పువ్వులు దొరకడం కూడా. ఇక్కడైతే పర్లేదు, కావాల్సినన్ని పువ్వులు రకరకాలు ఉంటాయి అన్నమాట. ఎవరైనా తీసుకోవచ్చు, అందులో ప్రాబ్లం లేదు. ఇంకా పువ్వులు అన్నీ పెట్టుకొని కానీ మనం ప్రశాంతంగా పూజ చేసుకుంటే మార్నింగ్ లేచిన వెంటనే మన పని అంతా అయిన తర్వాత నీటి స్నానం చేసుకొని ప్రశాంతంగా పూజ చేసుకుంటే డే మాత్రం చాలా బాగుంటుంది. ఎప్పుడైనా మనం పూజ ఏదైనా చేసుకోకపోతే చూడండి కొంచెం ఏదో తెలియని ఫీలింగ్ అనమాట. ఇంట్లో అంతా నీట్గా అన్నట్టు అనిపించదు అనమాట. అందుకే నేను ఎప్పుడు కూడా మొత్తం నా పని అయిన వెంటనే ఫస్ట్ దేవుడికి పూజ చేసిన వెంటనే ఇంకా టిఫిన్లు అలాంటివన్నీ స్టార్ట్ చేస్తాను అనమాట. ఈరోజు వచ్చేసి అర్షికి ఫస్ట్ టైం నేను స్కూల్కి పంపిస్తున్నాను. ఇంతకుముందు మేము ఏ స్కూల్కి పంపించలేదు, అందుకనేసి అడిగించామన్నమాట పంతుల దగ్గర. సో బుధవారం నుంచి స్కూల్కి పంపించడం మంచిదని చెప్పారు. అది కూడా 9 నుంచి 11 లోపు. సో నేనైతే మార్నింగ్ 5కి లేసి నా పని అంతా అయ్యాక ఇలా దేవుడి పూజ మొత్తం చేసుకొని ఇంకా అర్షి పడుకొని లేగలేదు. నా పని అంతా అయ్యాక తనకి లేపుదామని వాళ్ళు వేసినా కూడా నా పని అయితే కంప్లీట్ అవ్వదు, కొంచెం లేట్ అయిపోద్ది. అందుకనేసి వేగంగా నా పని అంతా చేసుకున్నాను. ఇక్కడ వచ్చేసి నేనైతే దేవుడి కోసం పాయసం రెడీ చేస్తున్నాను. ఏదైనా శుభకార్యం స్టార్ట్ చేసినప్పుడు పాయసంతో మొదలు పెట్టాలని అందుకోసమే కొంచెం పాయసం చేస్తాను. ఇంకా దేవుడికైతే హారతి ఇచ్చేసి హర్షి కూడా మధ్యలో లేచింది. తనని కూడా రెడీ చేసేసాను. ఫస్ట్ డే కాబట్టి తను కూడా దేవుడికి నీట్గా చక్కగా మొక్కుకుందన్నమాట. మంచిగా చదువుకోవాలి అని అనేసి. చదువుని మించిన ఆయుధం ఇంకా ఎవరి లైఫ్లో ఏమీ ఉండదు. మన దగ్గర చదువు ఉంటే చాలు, అది ఎవ్వరూ మన దగ్గర నుండి తీసుకోలేరు. ఏదైనా మనం పైకి వెళ్ళాలన్నా ఏ ఒక్కదానికైనా కూడా మంచిగా ఎదగాలన్నా చదువు ఉండాలి ప్రతి ఒక్కరికి. అంత కష్టమైన పిల్లలకి మాత్రం మనం మంచి చదివించుకోవాలి. అంతకు మించి వాళ్ళకి మనం ఇచ్చే ఆస్తి అంటూ ఇంకేం ఉండదు. ఇక్కడైతే రెడీ అయిపోయింది హర్షి స్కూల్కి వెళ్ళడానికి. బ్యాగ్ వేసుకొని ఒక బాటిల్ వేసుకొని హర్షికి స్కూల్కి వెళ్ళడానికి చాలా ఇంట్రెస్ట్ వచ్చిందనమాట. ఎందుకంటే తనకి ఇప్పుడు 5 ఇయర్స్ 4.5 కంప్లీట్ అయిపోయింది. ఇంతవరకు మేము స్కూల్కి పంపించలేదు. దానివల్ల అరిస్తకి ఏంటంటే ఎక్కువ స్కూల్కి వెళ్ళాలి, అందరు వెళ్తున్నారు అని అనేసి ఎక్కువ కోరిక. హర్షిత వాళ్ళ స్కూల్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ చూసారు కదా, స్కూలు అలాంటివి ఏం చూపించకూడదు, అందుకే నేను చూపించలేదు. స్కూల్ మాత్రం చిన్నపిల్లలకి బాగా నచ్చుతుంది. హరిస్తకి ఇంకా బాగా నచ్చింది. ఇక్కడైతే మేము ఒక షాప్లో చాక్లెట్స్ తీసుకున్నాం అన్నమాట. అంటే తన స్కూల్ జాయిన్ అయింది కాబట్టి అందరి నోరు అలా తీర్చేద్దామనేసి చాక్లెట్లు తీసుకొని మా బ్లాక్లో వాళ్ళకి ఇంకా సెక్యూరిటీ అంకుల్కి ఇలా కలిసే వాళ్ళందరికీ ఇచ్చామన్నమాట.
ఇక్కడితో అయితే మేము ఫైనల్గా ఇంటికి అయితే వచ్చేసాము. హర్షికి అయితే స్కూల్ బాగా నచ్చింది. ఒక 10 minutes ఇలా స్కూల్లో కూర్చొంది. వాళ్ళ డాడీ నేను వెయిట్ చేసాం అనమాట బయట. ఇంకా ప్రియాంశు స్కూల్ ఎలా ఉంది అని అడిగితే చూడండి హర్షి ఏం చెప్పిందో. రోజు వెళ్తావా? ఏడుస్తావా? బాగుంది కదా మీ స్కూలు? మేడం మాత్రం బాగుంది. మేడం బాగుంది. హర్షికి వాళ్ళ మేడం ఎక్కువ నచ్చిందంట. అడిగితే అవును మమ్మీ మేడం చాలా క్యూట్గా ఉందని చెప్పింది. సో మేమైతే 5 years ఇప్పుడు హర్షితకి, కానీ ఇప్పటి వరకు స్కూల్కి పంపించలేదు. రీజన్ అయితే ఏం లేదు, ఎందుకు చిన్నప్పటి నుండే స్కూల్లో జాయిన్ చేసి తనకి ఎక్కువ ప్రెజర్ ఇవ్వడం అని అనేసి. హర్షితకి చిన్నప్పటి నుంచి చాలా ముద్దన్నమాట. అసలు దానికి నచ్చింది ఏది కూడా మేము అసలు చెయ్యము. నార్మల్గా ప్రియాన్స్ పుట్టి 1 year అయినంత వరకు అసలు దానికి ఒక్క దెబ్బ కూడా కొట్టలేదు అన్నమాట. అంత ముద్దు పెంచుకున్నాము హర్షితకి అయితే. నార్మల్గా వాళ్ళ డాడీకి కానీ నాకు కానీ చిన్నప్పుడే స్కూల్కి పంపించాలా అంటే చాలా ఇంటి దగ్గర అల్లరి చేస్తే వేగంగా స్కూల్కి పంపించేస్తే అల్లరి ఉండదు అని కొంతమంది ఆలోచిస్తారనమాట. మాకైతే అలా లేదు. పిల్లని సరే వాళ్ళ చిన్నతనం ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు అల్లరి చేస్తారు, ఎంజాయ్ చేయలే అని అనేసి ఆ విధంగా మేమైతే తనకి 5 years వచ్చినంత వరకు ఇంకా స్కూల్లో జాయిన్ చేయలేదు. ఇంకా మా ఇద్దరికి ఏంటంటే తన స్కూల్కి రోజు వెళ్ళేటప్పుడు హ్యాపీగా వెళ్ళాలి, ఏడ్చుకొని నేను వెళ్ళను అనే టైప్లో అంత వయసులో వెయ్యాలని మాకు లేదు. అందుకే ఇప్పుడు వరకు వేయలేదు. నేనేమనుకుంటానంటే చదివిన పిల్లలు ఎప్పుడైనా చదువుతారు. మనం చిన్నప్పుడు జాయిన్ చేసినంత మాత్రాన వాళ్ళకి ఏం రాదనమాట. తెలివైన పిల్లలు ఎలాగైనా చదువుతారు. అందుకోసమే మనం పిల్లలకి ఎప్పుడు కూడా ఎక్కువ ప్రెజర్ చూపించకూడదు. సరదాగా ఆడుతూ పాడుతూ వాళ్ళకే ఒక ఏజ్ వచ్చాక వాళ్ళకే తెలుస్తుంది చదువుకోవాలి అన్నీ అని అనేసి. ఇప్పుడు మనం చిన్నప్పుడు ఏంటంటే కొంచెం కొంచెం చెప్తే సరిపోద్ది అనమాట వాళ్ళకి అర్థమయ్యేటట్టు. సో హర్షి ఫస్ట్ రోజు జాయిన్ అయినాక ఇంకా నెక్స్ట్ డే అన్నమాట. సో తను ఇలాగా ప్రాపర్గా రెడీ అవ్వడము. నాకు ఆ రోజు అయితే అసలు నైట్ నిద్రే పట్టలేదు. ఒక 4కే లేచిపోయాను. హర్షిత అయితే 5కి లేచిపోయింది. మేమైతే 7:30 కల్లా రెడీ అయ్యి కిందకి వెళ్ళిపోయామన్నమాట. స్కూల్ దగ్గరే కాబట్టి నేను రోజు వెళ్ళి దిగబెట్టేసి ఇంకా తీసుకొని వస్తాను. అలాగైతే నాకు అంటే బస్ కూడా వస్తుంది, కానీ ఎందుకో తెలియదు ఈ 5 minutes దూరం కూడా తనతో స్పెండ్ చేయాలి, తనకు అన్నీ చెప్పాలి. ఆ క్లాస్ రూమ్ దగ్గర నేనే విడిచిపెట్టి వస్తే నాకు అదొక హ్యాపీనెస్ అన్నమాట. అందుకోసం అనేసి హర్షిత మేము ఆ రోజైతే అస్సలకి ఫుల్ టెన్షన్ అనమాట. స్కూల్కి టైం అయిపోద్దా ఏంటా అని అనేసి ఫస్ట్ డే కాబట్టి. నేనైతే ఆ రోజు కుక్కర్లో అన్నం పెట్టాను, కానీ విజిల్ పెట్టలేదన్నమాట. పైన మొత్తం వచ్చి అంటే అంత మైండ్ అంతా ఆబ్సెంట్ అనమాట ఆ రోజు అయితే మాత్రము. అలా మా ఫస్ట్ డే అయితే గడిచింది. ఇంకా హర్షిత ఏమైనా ఫీల్ అవుతుందా స్కూల్లో విడిచిపెట్టేటప్పుడు అని అనుకున్నాను. నాకైతే ఇలా వదిలొచ్చేటప్పుడు మాత్రం బాధ అనిపించింది, కానీ చదువుకోవాలి కదా అందరు చిన్నప్పుడు అంతే కదా అని అనేసి. ఇంకా హర్షిత అయితే మమ్మీ టైం అయిపోతుంది నువ్వు వెళ్ళిపో అని చెప్పేసింది అన్నమాట. నేనైతే చాలా హ్యాపీ, తన హ్యాపీ స్కూల్కి వెళ్ళిపోయింది. ఇక్కడ మా ప్రియాన్స్ చూడండి రకరకాల చెప్పులు వేసుకొని వస్తాడు నా దగ్గరికి, చూపిస్తాడు. ఎవరు కొన్నారా అంటే డాడీ కొన్నాడు అనేసి. వాడు ఇంకా ఫస్ట్ టైం ప్రియాన్స్ అన్నమాట. వాళ్ళ అక్క లేకుండా ఒక్కడే ఆడుకుంటాడు. 12కి వాళ్ళకి ఓన్లీ హాఫ్ డే అనమాట, ఫుల్ డే ఉండదు. మా హర్షితకి ఇంకా ఇక్కడ మొత్తం హిందీ అని, కానీ హర్షితకి పర్వాలేదు, హిందీ మాట్లాడుతుంది, అర్థమవుతుంది. ఎక్కువ రాకపోయినా అవసరమైనంత వరకు మాత్రం హర్షితకి వచ్చు. సో దానివల్ల అయితే ప్రాబ్లం లేదు. ఇంకా మా హర్షి స్కూల్ జర్నీ అయితే స్టార్ట్ అయ్యి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా వీడియోని అయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా షేర్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. బాయ్ బాయ్, టేక్ కేర్, బీ హ్యాపీ.